ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే ఏపీ టెట్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యే వాళ్ళకి హాయ్ అండి. మై నేమ్ ఇస్ కే కృష్ణ కుమార్, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. లాస్ట్ వీడియోస్ లో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని డిస్కస్ చేశాను. ఆ ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే మెథడాలజీకి సంబంధించి ఉందో అది డెఫినెట్ గా ప్రిపరేషన్ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. బిఫోర్ ఎగ్జామ్స్ మీరు ఈ వీడియోస్ ని చూసుకున్నట్టయితే ఒక ఐడియా అయితే ఆ వీడియోస్ మీకు ఇస్తాయి. మీరు బిట్స్ ఆన్సర్ చేసేటటువంటి ప్రాసెస్ లో అవి మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు ఈ వీడియోలో డైరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ డైరెక్ట్ మెథడ్ గురించి ఒక కొటేషన్ ఉంది ఇక్కడ చూడండి. ఏ లాంగ్వేజ్ కుడ్ బెస్ట్ బి టాట్ బై యూజింగ్ ఇట్ యాక్టివ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎప్పుడైతే లాంగ్వేజ్ ని యాక్టివ్ గా ఫుల్ లెంత్ లో అదే లాంగ్వేజ్ ని ఏ లాంగ్వేజ్ ని అయితే మనం టార్గెట్ చేస్తున్నామో, ఏ లాంగ్వేజ్ ని అయితే మనం చెప్పాలనుకుంటున్నామో అదే లాంగ్వేజ్ ని మనం యూజ్ చేస్తే, యాక్టివ్ గా యూజ్ చేస్తే, ఫుల్ లెంత్ లో యూజ్ చేస్తే క్లాస్ రూమ్ లోని దాన్ని డైరెక్ట్ మెథడ్ అని అంటారు. ఓకే, సో ఈ డైరెక్ట్ మెథడ్ సంబంధించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, చూసేద్దాం. సో డైరెక్ట్ మెథడ్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై సర్వేర్ ఫ్రాంక్ ఇన్ ద 18th and 19th centuries. ఓకే, దీన్ని 18th and 19th centuryలోని సర్వేర్ అండ్ ఫ్రాంక్ అనే వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు. ఓకే, ప్రపోజ్ చేశారు అంటే ప్రతిపాదించారు. దిస్ మెథడ్ వాజ్ ఎ రెస్పాన్స్ టు ద డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ తో ఎవరైతే విసిగిపోయిన తర్వాత, డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి చెందిన తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విచ్ ఫోకస్డ్ ఆన్ రిటర్న్ లాంగ్వేజ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ రిటర్న్ మీద ఫోకస్ చేసింది, రిటర్న్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసింది. ద డైరెక్ట్ మెథడ్ వాజ్ అన్ అటెంప్ట్ టు క్రియేట్ కండిషన్స్ దట్ వర్ సిమిలర్ టు హౌ ఎ చైల్డ్ అక్వైర్స్ ద నేటివ్ లాంగ్వేజ్. అయితే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ రిటర్న్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎక్కువ ఫోకస్ చేస్తే మిగతా స్కిల్స్ అనేవి ఎలా వస్తాయి అనేసి డైరెక్ట్ మెథడ్ ఏం చేసింది అంటే, మేము ఈ డైరెక్ట్ మెథడ్ ద్వారా చైల్డ్ ఎలా అయితే తన నేటివ్ లాంగ్వేజ్ ని నేచురల్ గా నేర్చుకుంటాడో, ఎక్వైర్ చేస్తాడో, అదే విధంగా ఇంగ్లీష్ ను కూడా మేము ఈ మెథడ్ ద్వారా నేర్పించగలము అనేసి ఈ డైరెక్ట్ మెథడ్ అనేది వచ్చింది. ఓకే, అండ్ సో దీని ఫీచర్స్ ఏంటి అంటే, ఎస్టాబ్లిషెస్ ఏ డైరెక్ట్ బాండ్ బిట్వీన్ వర్డ్, ఐడియా అండ్ ఎక్స్పీరియన్స్. ఇదేం చేస్తుందంటే, ఇంగ్లీష్ లోనే ఒక వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము, దాని ఐడియా ఏం చెప్తాము, దాని మీనింగ్ చెప్తాము, దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఇక్కడ దాని మీనింగ్ తెలుసుకోవడం, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం. ట్రాన్స్లేషన్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ బానిష్డ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో ట్రాన్స్లేషన్ ఏమి ఉండదు. అలాగే అటైనింగ్ వారల్ ఫ్లూయెన్సీ, స్పీచ్ ట్రైనింగ్ ఈజ్ ప్రైమ్ ఫోకస్. సో వారల్ ఫ్లూయెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్పోకెన్ స్కిల్ మీద, ఎక్కువగా స్పీకింగ్ స్కిల్ మీద ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తారు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసే వాళ్ళు. ఓకే, వొకాబులరీ స్టార్ట్ బై మీన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేచురల్ కాంటెక్స్ట్. వొకాబులరీ ఏ విధంగా చెప్తారంటే, ఆబ్జెక్ట్స్ ని చూపించి, రియల్ గా ఆబ్జెక్ట్స్ ని చూపించి వొకాబులరీ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి నేచురల్ కాంటెక్స్ట్, సహజ సిద్ధమైనటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసి ఈ వొకాబులరీని చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామర్ ఈజ్ స్టార్ట్ ఇండక్టివ్లీ. మొన్న గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో డిడక్టివ్లీ అని చెప్పా. డిడక్టివ్లీ అంటే ఫస్ట్ రూల్స్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఇండక్టివ్లీ డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ మెథడ్ లో ఇండక్టివ్ మెథడ్ ని యూజ్ చేస్తారు. ఇండక్టివ్లీ అంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి తర్వాత రూల్స్ చెప్తారు. యూనిట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎ సెంటెన్స్. అక్కడ తీసుకుంటే వర్డ్, ఫ్రేజ్, అక్కడ తీసుకుంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రము యూనిట్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే సెంటెన్స్. ఫస్ట్ నుంచి సెంటెన్స్ తోనే స్టార్ట్ చేస్తారు. అలాగే ఇందులో ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మేక్స్ ద పీపుల్స్ థింక్ ఇన్ ఇంగ్లీష్ లో ఆలోచించేలాగా చేయడము. క్రామింగ్ ఆఫ్ వర్డ్స్ ఇస్ డిస్కరేజ్డ్. మెమరైజేషన్ అనేది కంప్లీట్ గా ఇందులో నెగ్లెక్ట్ చేస్తారు. మెమరైజేషన్ అనేది కంప్లీట్ గా ఇందులోని కన్సిడర్ చెయ్యరు. ఎందుకు అని అంటే, పిల్లవాడికి ముందే చెప్పారు కదా, నేచురల్ గా రావాలి, ఏదైనా వాడు మీనింగ్ అర్థం చేసుకుని మాట్లాడాలి. ఇది వాళ్ళ మెయిన్ మోటో.
అండ్ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇంగ్లీష్ వాతావరణాన్ని మేము ఎలాగైనా క్రియేట్ చేస్తామని చెప్తారు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, దీంట్లో లిమిటేషన్స్, ఎలాంటి మెథడ్ కైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా, కొన్ని లిమిటేషన్స్ అనొచ్చు, చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అనొచ్చు. చూద్దాం ఏంటో అవి. ఓకే, కాన్సన్ట్రేట్స్ ఆన్ ఓరల్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఇగ్నోర్స్ రీడింగ్ అండ్ రైటింగ్. ఎక్కువగా ఓరల్ ఆస్పెక్ట్, స్పోకెన్ ఎబిలిటీ మీదే వీళ్ళు ఫోకస్ చేసి ఉండడం వల్ల రీడింగ్ మీద రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ వీళ్ళు చెయ్యరు. లాబోరియస్ మెథడ్ యాజ్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బై ద టీచర్. ఒక టీచరు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి చెప్పాలంటే కొంచెం లెబోరియస్ గా ఉంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్ లో చెప్పాలి, ఇతను టీచర్ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాలంటే మనకు కొంత ప్రిపరేషన్ అనేది ఉండాలి. మనం చెప్పేటటువంటిది కన్విన్స్ అయ్యేలాగా ఉండాలి, కన్వే అయ్యేలాగా ఉండాలి, మీనింగ్ కరెక్ట్ గా తెలియజేసేలా ఉండాలి. ఓకే, ఇవన్నమాట. కంప్లీట్ బ్యానిష్మెంట్ ఆఫ్ యూజ్ జీటీ ఈజ్ నాట్ పాసిబుల్. అయితే కొంతమంది ఏం అభిప్రాయపడుతున్నారంటే, కొంతమంది ఇన్ ద సెన్స్ థామ్సన్ అండ్ వ్యాట్ అనే అతను, వీళ్ళు కూడా ఎడ్యుకేషనిస్ట్స్, వీళ్ళు గ్రామేరియన్స్. థామ్సన్ అండ్ వ్యాట్ గ్రామర్ కూడా మనకు ఉంది, ఇది కూడా ఒక మంచి బుక్. ఓకే, అది అవుట్ ఆఫ్ ద బాక్స్. మళ్ళీ మనం బాక్స్ లోపలికి వస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ని కంప్లీట్ గా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా చేసినట్టయితే పిల్లవాడు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్ లో మదర్ టంగ్ ఎంతో కొంత హెల్ప్ అనేది ఉండాలి. అలా లేకపోతే పిల్లవాడు అసలు మదర్ టంగ్ లో ఆలోచించడం మానేస్తాడు. ఓకే, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పిల్లవాడు మదర్ టంగ్ ని యూజ్ చేసి నేర్చుకోవడం వల్ల ఇంకా బాగా నేర్చుకోవడానికి అక్కడ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది కూడా ఒక పాయింటే. అలాగే ఇది ఒక ఎక్స్పెన్సివ్ మెథడ్ యాజ్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఇందాక చెప్పినట్టుగా ప్రతి వొకాబులరీ చెప్పడానికి ఆబ్జెక్ట్స్ ని తీసుకొస్తూ ఉంటే ఎంత వొకాబులరీ చెప్తాం, ఎన్ని ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసి ఎంత వొకాబులరీ చెప్తాము. సో చెప్పొచ్చు, బట్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ మెథడ్, బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక మెథడ్. ఓకే, అంతేనండి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది అనుకోవచ్చు బిట్స్ ఎక్కువ చెప్పండి. ఇవన్నీ బిట్సే, ఇందులో ఉన్న ప్రతి లైన్ కూడా ఒక బిట్టేనండి. మీరు కరెక్ట్ గా దీన్ని తీసుకుంటే ప్రతి లైన్ కూడా ఒక బిట్టే. సో అలా ఆలోచించొద్దు, ఇందులో ఉన్న ప్రతి లైన్ కూడా ఒక బిట్టేని. ఇది మీకు ఎగ్జామ్ లో కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మై వీడియో. జై హింద్.